తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రావడం అనవసరం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ నేత భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కూల్చడానికి ఎమ్మెల్యే కొలికిపూడి నిన్న జేసీబీతో వెళ్లారు. ఈ ఘటనపై కొలికిపూడి సహా టీడీపీ నేతలు, క్యాడర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. అయితే తాజా ఘటనలతో ఎమ్మెల్యే మనస్తాపంతో పోస్ట్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. వైసీపీ నేతగా వైసీపీ ఎంపీపీ భర్త చెన్నారావు అనే రాక్షసుడు గత కొన్నేళ్లుగా స్థానికంగా అరాచకం చేస్తున్నారని ఎమ్మెల్యే కొలికిపూడి తెలిపారు. చంద్రబాబు కేసినేని చిన్ని కార్లపై రాళ్లదాడికి దిగాడని అన్నారు. అంతేకాకుండా స్థలాలు లాక్కొని ప్రభుత్వ భూమి కలుపుకొని అక్రమంగా బిల్డింగ్ కడుతున్నాడని పేర్కొన్నారు. చర్యలు తీసుకోమన్న అధికారులు స్పందించలేదని, తాను వెళ్తున్నా అంటే ముందుకి రాలేదని చెప్పారు. రాళ్లదాడిపై తాను ఫిర్యాదు చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా నిన్న ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కంబంపాడు ఘటనపై వైసీపీ ఎంపీ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొలికిపూడి టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తన ఇల్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కొలికిపూడి మరికొందరిపై కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు.